ఇంకొకటి మీ మీ భార్యలని వేరేలతోనే వండబెడతా అని చెప్పిండు. ఏడుంది అక్కడ? అది ఉండదు, నేను చూపిస్తా. అది చూడాలని ఉండదు నీకు ఆ వచనము. చూడలే. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ఆది కాండము 19 అక్కడ కూడా తీసుకుందా. నేను రిఫరెన్స్ లో సహా చెప్తా, జర లైన్ లో ఉండు. ఓకే. నువ్వు బైబిల్ లిగిన ఫాలో అయినా అనుకో, నేను ఒక్క మాట నిజం చెప్తా మా దోస్తులాక, నువ్వు న్యాయాన్ని తప్పుతావు. న్యాయాన్ని తప్పుతావు. న్యాయం అంటే ఒకటి జడ్జిమెంట్ మంచి ఒక న్యాయం అన్యాయం ఉంటది కదా, అది తప్పుతాము. అది ఎట్లా తప్పుతాము అది కూడా చెప్తా. నేను ఇప్పుడు ఒక వచనం చదివినాక ఆ తర్వాత నువ్వు చెప్తావు. నేను 31 వచనం చదువుతా చూడు. 30 నుండి చదువుతా. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతని 2 కుమారులు ఒక గుహలో నివసించిరి. నేను చదువుతా. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చూపున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేద్దాం రమ్మని చెప్పాను. రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి తర్వాత అతనితో పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. దీని అర్థము నువ్వు చెప్పప్ప ఒకసారి. దానికి మన వాస్తవం జరిగినా చెప్తున్నాడు దేవుడు. నేను చెప్పింది ఒకసారి మునుపు నేను చెప్పితే క్లియరిటీ వస్తుంది, ఆ తర్వాత నువ్వు మాట్లాడతావు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం జరుగుతుంది అంటే, దేవదూతలు ఇతని ఇంటికి వస్తారు. వచ్చి ఈ పట్టణములో పాపము ఎక్కైంది, వ్యభిచారం ఎక్కైంది, వరుస లేకుండా పండుకుంటున్నారు కాబట్టి నేను ఈ పట్టణంని నాశనం చేస్తా, కాబట్టి నీవు ఈ పిల్లలను తోలుకొని ఈ ఊరు ఇడిసిపో అంటారు. అంటే ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే, లోతు భార్య వెనకకు చూడకని చెప్పింటారు. ఆ పట్టణం కాల్చేటప్పుడు ఈ అమ్మ వెనకకు మళ్ళీ చూస్తుంది, ఆమె అక్కడ చనిపోతుంది. సరే ఫస్ట్ చచ్చుకోకంటున్నాను అతను తీసుకుపోతాడు, వేరే ఒక గృహకు తీసుకుపోయి అక్కడ పోయి ఆ సొంత పిల్లలని వాళ్ళతో పిల్లలని కంటాడు. నా ఉద్దేశం ఏమిటంటే, పెండ్లం సావకుంటే అతను ఆ పనికి బాధపడకుండే కదా. కాబట్టి ఆ 2 పిల్లలకు అక్కడ ఇంకా చాలా జనాలు ఉండ్రి. అబ్రాహం అంటే వాళ్ళ అన్న ఉంటాడు, వాళ్ళ అన్న కొడుకులు ఉండ్రి, వాళ్ళ అన్నకు కుటుంబం ఉండి, వాళ్ళ మేనమామలు ఉండ్రి. ఏమంటున్నారు, ఒక అబద్ధము మనలాగా చేసుకునే ఏ పురుషుడు లేడు, కాబట్టి వీళ్ళని మన తండ్రికి తాపించి మన తండ్రితో తెచ్చియటమని అంటారు. అంటే ఇప్పుడు బైబుల్లో ఒక న్యూస్ లో వచ్చింది, బైబుల్ సెక్స్కల్ బుక్ అని బ్యాన్ చేసిండ్రు అమెరికాలో. మనము నాలెడ్జ్ ని తెలుసుకున్నలే, వాస్తవాన్ని గ్రహించాలి అంట నేను అంట. ఇప్పుడు నీవేమన్నా చెప్పు దీనికి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పినా, నేను చెప్పింది నీకు అర్థమైన మంచిగా క్లారిటీ ఇస్తా. నీకు క్లారిటీ కాలేదంటే మరోసారి ఇస్తా, ఇంకొకసారి క్లుప్తంగా చెప్తాడు. దేవుడు ఈ లోతు భార్యని చంపేస్తాడు. చంపేసినప్పుడు ఇతనికి కామ కోరికలు తీర్చుకునికే లేకుంటది. ఈ బిళ్ళకు కూడా ఏమంటది అంటే, కామ కోరికలు తీర్చుకునే. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ వీళ్ళు కూడా అక్కడ ఆ పట్టణంలో చేసింటారు. ఆ పనే వీళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు. పట్టణంలో వాళ్ళు అగ్నితోటి కాల్ చేసిండ్రు. ఏది కోసం కాల్ చేసిండ్రు అంటే, అక్కడ పాపం ఎక్కైంది, వ్యభిచారం ఎక్కైంది కాబట్టి ఆ పట్టణంలో కాల్ చేసే కదా దేవుడు. మళ్ళీ అదే వీళ్ళు చేసిండ్రు కదా. నేను అడిగే క్వశ్చన్ ఇది ఒకటి, ఇది మనుషుల ఆలోచన దేవుని మాట, మనుషుల ఆలోచన దేవుని మాట కాదు ఇది.
ఇది ఆ కాలంలో చాలా ఇప్పుడు మనం ఇంత ఆలోచనగా మనం మాట్లాడుతున్నాం అంటే ఒక మన ఒక జ్ఞానాన్ని ఆలోచించే విధంగా నడిపిస్తది. ఓకే. నేను చెప్పిన మాట నీకు ఆలోచించే విధంగా నడిపిస్తాయి కదా. అవు. కానీ ఈ బైబిల్ అట్లా లేకుంటది. ఆ, అక్కడ ఏం రాస్తే కూడా దాన్ని నమ్మలే, ఆ, దాన్ని ఫాలో కావాలి. ఆ, ఆ, హిందూ దేవుళ్ళు, హిందూ దేవస్థానాలు, రాళ్ళు రప్పలు ఉట్టి సైతంలు ఆ, అని ఎంత పాపం చేసినా కూడా దేవుడు పాపం క్షమిస్తాడంటని చెప్పి అడ్డమైన పాపం చేసి ఆ, వాళ్ళు ప్రభువా నన్ను క్షమించి నేను పాపిని అంటారు. ఆ. ఇప్పుడు నీకు అర్థమే కదా. అర్థమై. ఇప్పుడు నీవు చెప్పింది నాకు చెప్పు. నేనేమాట నీ అంటే opinion చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, కరెక్ట్ గా ఉండాలి. నేనేమాట అంటే ఇది ప్రసంగి విన్నావా? బైబుల్ ఫస్ట్ నుండి లాస్ట్ వాళ్ళకి 2 సార్లు చదివిన. ఓకే. కానీ వ్యభిచారం గురించి దేవుడు ఏమంటాడు? ఇప్పుడు దీంట్లో చూస్తూ కదా నేను చదివిన దాంట్లో. సరే, దీని గురించి నేను డిస్కషన్ చేస్తా. ఇంకా నేను వ్యభిచారమే కదా. వ్యభిచారమే, కానీ దేవుడు చెప్పేయలేదు ఇక్కడ. దేవుడు అంటాడు, ఏమంటాడు? లోతు నీతి మంతుడు అని అంటాడు. లోతు నీతిమంతుడు అని అంటాడా? అంటాడు. ఓకే. మళ్ళీ అట్లా ఉంటుంది కదా. అది ఏముండదు అంటే ఆకలైంది ప్రభు మాకు అన్నం పెట్టి అని అంటారు. అంటే పాములతో ఖర్చు చంపిస్తాడు ఎవరిని? ఈ ఆకలైంది అన్నోళ్ళని. ఓకే. ఓకే. వాళ్ళని ఏం చేస్తాడు? అడవిలకు తోలుకొస్తాడు. ఏమంటాడు? నీకు ఒక దేశం చూపిస్తా, నీకు ఒక రాజ్యం చూపిస్తా అంటున్నాను. అడవిలోకి తోలుకొచ్చి ఆ అడవిలో మాకు నీళ్లు లేవు, తాగనీకి అన్నం లేదు, మరి మనం ఏం చేయాలి ప్రభు అంటానంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం అడిగితే అన్నానికి బదులుగా పాములతో ఖర్చు చంపిస్తాడు. ఓకే. ఆ ఒక రిఫరెన్స్ కావాలంటే కూడా నేను చూపిస్తా బైబుల్లో. నేను యాక్చువల్లీ దీన్ని ఎంత ఏమో నేను లాజిక్ తెలుసుకోలేదు. నేను తెలుసుకున్నది ఒకటేం పోతా, ఈ మత్తయి 21:11 వాచినమేమో, భారం మోస్తున్న సమస్య జనరు నా దగ్గర నీకు విశ్రాంతి కలగజేస్తాను అంటారు. ఇప్పుడు ఆ మాటలు అట్లుంటది కదా. ఇంకొక మాట నేను చూస్తాడు. ఇప్పుడు దీంట్లో ఏమన్నది అంటే నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అని ఉంటది కదా. ఒకటే యేసుప్రభు అన్నాడు ఈ మాట. ఇంకొక వచనం నేను చదువుతా, అదొక్కసారి నువ్వు చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదువు. 34వ వచనం. చెప్పు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. ఒక నిమిషం ఉండు. అదే నీవే దేవుని నమ్ముకున్నామని చెప్పినట్టు కదా, నీవు ఇచ్చేట్లయితే వద్ద నీకు ఫోన్ చేస్తాం. మనము రియాలిటీ తెలుసుకున్నా కదప్ప. రియాలిటీ అదే, నాకు కూడా అదే కోరిక. నేను అట్లా ఇంకా నేను ఊకే ఫాలో అవుతున్నా అంతేగాని ఇంకా నేను ఇది కాలేదు. నేను యూట్యూబ్ లలో పెడుతున్న వీడియోలు చాలా మంది ఫోన్ చేసి నాకు ఇష్టానుసారంగా తిడతారు. ఓకే. కాబట్టి మనం చెప్పేది మత్తయి 10:34. నేను భూమి మీదకి సమాధానమును పంపించి పంపుటకు రాలేదు. అది ఎంత చెప్పు. అదే నువ్వు కరెక్ట్ వచనమే చదువుతున్నావు. నేను భూమి మీదకి సమాధానమును పంపించి నేను ఒకసారి చదువుతుంది అది. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితేనని తలంచకుడి. అంటే అక్కడ ఏముండదు, నేను నా సమాధానం మీకు ఇస్తా అన్నాడు కదా ఇంతకు ముందు నీ చెప్పిన వచనంలో. ఇక్కడ ఏముండడు, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితేనని తలంచకుడి. తండ్రి కొడుకుకు తల్లికి విరోధముగా, అత్తకు కోడలికి విరోధముగా పెట్టవచ్చు తిని. ఇప్పుడు చదువు, నువ్వు అక్కడ మెల్లగా చదువు, నీకు రాకుంటే కూడా గొత్తవుతుంది నీకు. చదువు. తెల్లవంచకుడి ఖడ్గమును గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఖడ్గం అంటే కత్తి. ఖడ్గమును గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. దీని అర్థం చెప్తా. ఇప్పుడు విరోధం పెట్టడానికి వచ్చినట్టు అతని. ఓకే. ఇక్కడ అర్థమే కదా. అదే 2 నాలుకల అదే మనిషి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది కూడా యేసుప్రభు మాటలే. అక్కడేమన్నాడు, నేను శాంతినిస్తా అన్నాడు. ఇక్కడేమన్నాడు, నేను శాంతిని అని అంటున్నాడు.
ఓకే 2 నాలుకల మాట వచ్చాయి కదా. ఇంకొక మాట ఏముండదు, ఆ, నీ భార్యలను తీసి వేలలతో వండ పెడతా అంటాడు. ఒక్క మనుషుని ఇంటి వారు అతనికి శత్రువు కలదు. ఒక్క మనిషిని వింటులే అతనికి శత్రువులు చేస్తాడంట, యేసు ప్రభు చేస్తాడంట. ఓకే ఇంకొకటి మీ భార్యలని వేరేలతో వండ పెడతా అని చెప్పిండు. యాడుంది అక్కడ? అది ఉండదు, నేను చూపిస్తా. అది చూడాలని ఉండదు నీకు ఆ వచనము. చూడలే. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ఉపదేశకరమా, ధర్మోపదేశ ఖండమా, ఉపదేశ ఖండమా? ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ ఖండం. స్వయంగా దావీదు పెండ్లని సొంత కొడుకుతోట వండ పెడతాడు. నేను నీ పెండ్లని వేరేలతో వండ పెడతాను శపితం చేస్తాడు. ఆ చేస్తాడు. ఓకే ఓకే. ఇట్ ఈజ్ సెక్సికల్ బుక్ అని రాసిర్రు ఇంగ్లీష్ లో, నువ్వు సెర్చ్ చేసి చూడు. అవునా? ఓకే. ఉపదేశ కాండం 28వ అధ్యాయం. ఒక్క నిమిషం. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం. ఎంత? 28వ అధ్యాయం. ఓకే. దాంట్లో చూపిస్తా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. అదొద్దు, 15వ వచనం నుండి చదువుతా. ఎక్కడో ఉంటది కాదు, మనము హైలైట్ ఉన్నది మాత్రం చదువుతున్నాం కానీ దాని వెనక ముందర ఏమో నాకు అర్థం కాలేదు. దానికి బైబుల్ స్టడీ చేయాలంటే అంటున్నా. ఇప్పుడు లేదు, నేను చెప్తా కదా, నేను రియలే చెప్తాను. ముందర ఏముండని చెప్పున్నా. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు చూడు, దాంట్లో ఆశీర్వాదకారంలో నా మాట విన్నావంటే నిన్ను ఇట్లా చేస్తా అంటే. ఇక్కడ ఏమైనా పైన ఉండే చూడు, ఇప్పుడు పైన నువ్వు ఏం చదువుతుంటే చూడు, ఒక్క వచనం చదువు, నేను దానికి క్లియరిటీ ఇస్తా. ఓకే. చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేవాడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను. నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. బాగుంటది కదా. ఇది ఇక్కడ ఏముండదు అంటే, నా మాట అంటే నీకు ఈ ఆశీర్వాదాలు ఇస్తాడంట, కింద ఆశీర్వాదాలు అన్ని ఇస్తాడంట. ఇక్కడ ఏముంటది, నువ్వు పిండి విసికితే ఆశీర్వదించబడతావు, గొర్రెలు కాస్తే ఆశీర్వదించబడతావు, అన్ని ఉంటాయి. నా మాట వినకపోతే నీ భార్యలను తీసి వేరేళ్ళకి ఇస్తా అంటాడు. ఇది తప్పు కదా. మళ్ళా అతని కర్త అయిన మీకు మళ్ళీ తన ఆజ్ఞలు పాటించాలి కదా. అసలు కర్త లక్షణాలు అట్లా లేకుంటాయి కదా. మళ్ళీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కొడుకులు ఉన్నారు అనుకో, కొడుకులు చెడుగానే పోతే మనం ఏం చేస్తాం? కొడతామా, తిడతామా, ఏం చేస్తాము? కొడతాము, తిట్టి గద్దిస్తాము, మళ్ళీ గర్దిస్తాం కదా. అంతేగాని అంత బ్యాడ్ గా బిహేవ్ చేయం కదా. చేయం కరెక్టే, కానీ మళ్ళీ అతని ఒక సృష్టికర్త అతనికి అంత పవర్ ఉన్నదేమంట. అతను సృష్టికర్తనే కాదు, మన సృష్టికర్త ఎవరు? సృష్టికర్తనా. దానికి క్లారిటీ కావాలంటే నీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మనం చూసుకునేది యా వచనం దేవులాడుతుంటాం కదా. 15వ వచనం చెప్పది. అక్కడ నుండి చదువుకుంటే కిందికి వచ్చినప్పుడు ఇందుట్లో ఆడుంటదేమో. చదువుతాం. నేను నేడు అది ఎక్కడ ఉంటదేమో వచనము. చదువుతా ఉండు. ఇప్పుడు మనకు 30వ వచనం చదువుతా చూడు. 30. స్త్రీని ప్రదానం చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును. దీని అర్థం ఏమిటంటే, స్త్రీని పెళ్లి చేసుకుంటావు గాని వేరొకడు ఆమెను కూడతాడంట. ఓకే. స్త్రీని ప్రదానం చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసించవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. అందుకే ఏం చేయాలంటే మనం అతను జోలికే పోరదు. ఓకే. ఆ దేవుని జోలికి పోయేది దానికి శాపాలన్నీ మనం ఇప్పుడు మనిషి అయిన మీదకి ఏదో ఒక తప్పిదనం అవుతుంటది, ఏదో పొరపాటు అవుతుంటది. దానికి ఇతను ఏం చేశాడంటే, మీ పిల్లలను తీసుకుపోయి వేరేలతో వండబెట్టి మేము రానా సపాలు పెడతా అంటాడు. అట్లా. ఇంకొకటి, ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంకు రా ఒక్కసారి క్లారిటీగా. ఆదికాండం 3వ అధ్యాయం
3వ అధ్యాయం మొదటి అధ్యాయము ఆ, ఆ. 3వ వచనం. ఓకే. దేవుడు వెలుగు కమ్మని పగలుగా వెలుగు కలిగెను. ఇప్పుడు ఈ వెలుగు ఎక్కడ ఉన్నదంటే ఎవరు చెప్పరు. ఆ, అంటే ఇప్పుడు వెలుగు ఉండదంటే చూపాలే కదా ఎవరన్నా. అవు. ఆ వెలుగు సూపరు. ఉమ్, ఉమ్. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసి దీన్ని ఏని గురించి చెప్పింటాడు మన సొంత నాలెడ్జ్ తోటి. దేవుడు వెలుగు కమ్మని పలుగాక వెలుగు కలిగెను. దేవుడు చెప్పినాడు, అతని సృష్టికర్త అని అర్థమవుతున్నది కదా. వెలుగు కలిగింది అన్నాడు కదా. అవు. మళ్ళీ ఆ వెలుగు కనబడలే కదప్ప. వెలుగు చీకటై ఉంటలేదు కదా. ఆ, ఆ వెలుగు ఎక్కడ ఉన్నది మళ్ళా? ఇప్పుడు పగలన్నది వెలుగు కదా. వెలుగు ఉంటది కానీ ఆ వెలుగు ఏడ ఉండదు అసలు చూపలే కదా ఆ వెలుగు. అదే ఇప్పుడు రాత్రి పగలు మనకు డిఫరెన్స్ ఉన్నాయి కదా ఈడ. అది కింద ఉండదు మళ్ళా. ఆ, పగులు ఏలుటకు సూర్యుడిని చేసిండు, రాత్రిని ఏలుగుటకు చంద్రుని చేసిండు అంటానని కింద 4వ వచనంలో 5వ వచనంలో కింద ఉంటది. అవు. దేవుడు వెలుగు నాకు పగలని చీకటికి రాత్రి అని 5వ వచనంలో పెట్టిండు. అవు. మళ్ళా సపరేట్ గా ఫస్ట్ స్టార్టింగ్ లా వెలుగు కలుగురు కాక అంటే వెలుగు కలిగింది. అవు. వెలుగు చూపెట్టలే కదా. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకొకటి మన గ్రహాలు ఉంటాయి కదా, బుధు గ్రహ, శుక్ర గ్రహ. ఆ, ఆ, ఆ. ఈ గ్రహాలన్నీ ఇక్కడ రాయబడలేదు. సైన్స్ వచ్చినాక మనకు చెప్పింది కాబట్టి మనకు గుర్తయిపోయింది బుధు గ్రహాలు ఉన్నాయని. ఓకే, ఓకే. ఇంకొకటి బైబిల్ ఏమంటది, భూమి పాదపీఠం లాగా ఉండదంట. ఉమ్, ఉమ్, ఉమ్. సైన్స్ ఏం చెప్తది, భూమి గోళాకారంగా ఉండదని చెప్తది. ఓకే, ఓకే, ఓకే. అట్లాంటినే మనం చదువుకున్న వాళ్ళం ఉన్నాం కదా, ఇంత తెలివితేటతనం దీంట్లో ఉంటది కాబట్టి దీన్ని సమర్థించరాదు. పైగా మన భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని తృణీకరిస్తుంది అది. ఓకే. బట్ మన మన భారత రాజకీయమే దానికి ఒకటి ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చినారు కదపా. ఏమని మళ్ళా దానికో అదో ధర్మాన్ని అంటే ఇచ్చినారు కదా. భారతదేశ రాజ్యాంగము నాకు తెలిసినంత మట్టుకు ఉమ్. భారతీయులందరూ సోదర భాగం కలిగి ఉండాలి అని ఉండదు. అవు. కానీ ఈ బైబిల్ మాత్రము సోదర భాగం కలిసి ఉండరాదు, వాళ్ళతో కలిసి ఉండరాదు. ఉమ్, ఉమ్. పిల్లలని నేను చేసుకుంటరాదు, నీ పిల్లలని వాళ్ళని చేసుకుంటరాదు, వాళ్ళని అంటని అని వారిలో చూడలే. ఉమ్. వాళ్ళద్ద సావాసమే చేయరాదు, వాళ్ళద్ద తినరాదు, వాళ్ళద్ద నీళ్లు తాగరాదు ఉమ్. అని ఉండదు. ఓకే. ఇప్పుడు అయితే ఇప్పుడు పీకే స్కాలర్షిప్ అని కానీ విజయప్రకాష్ రెడ్డి కానీ కొంతమంది ఇప్పుడు మన యూట్యూబ్ లలో అంతా ఉండరు కదా. అవు. దీంట్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి కదా. అవు. ఇప్పుడు మిరాకల్స్ అని ఉన్నాయి. అవు. మళ్ళీ అవన్నీ సుళ్ళంటావా? సుళ్ళ, 100% సుళ్ళ. ఆ. సుళ్ళ అంటే మనం అంటాం కానీ నిజమని నిరూపించలేరు. మనం సుళ్ళ అంటే మనం నిరూపించడానికి ఏమి అవసరంలే. ఆ. వాళ్ళు నిజం అంటున్నంటే నిరూపించి చూపించలే. ఓకే. గుడ్డోళ్ళకు కండ్లు వస్తున్నాయి అంటున్నాడు, ఒక పుట్టి గుడ్డివాడిని తీసుకుపోయి ముందర పెడదాము, ఆ. బాగా చేస్తాడా? అదే అట్లా జరిగినాయి కదా మళ్ళా. అవన్నీ ఫ్రాడ్. ఫ్రాడా? ఇప్పుడు చూడు, అమెరికాలో కూడా ఒక చర్చ్ ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు, మీ అకౌంట్ లో పైసలు పడతాయని చెప్తాడు. ఓకే. ఆ పక్కట్ల చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఒక అకౌంట్ నంబర్ చెప్పారు అన్నప్పుడు వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు టక్కున వాళ్ళ అకౌంట్ లో మెసేజ్ పోతుంది, అయిపోయి ప్రార్థన ఆమెన్ అని అంటాడు, మెసేజ్ చేస్తాడు. ఓకే. అకౌంట్ లో పైసలు పడ్డాయి, సూస్త్రం మెసేజ్, ఆ సూస్త్రం మెసేజ్ అని చెప్తారు. ఇక కాదు, శ్యామ్ కిషోర్ ఉన్నాడు కదా, శ్యామ్ కిషోర్ పక్క దొంగ, ఏక్ నంబర్. వాడు ఏమంటాడంటే వీడియో కాల్ చెవుల మైక్ పెట్టుకో, ఇక ఊకే ఓ అంటాడు, చూ అంటాడు, ఇక అయిపోయి బాగా చూసుకో ఇప్పుడు బాగా అంటాడు, బాగా బాగా అంటాడు. ఇక చూస్తాం అల్లెల్లి అంటారు. ఇక ఓకే, ఓకే. సరే, దీని గురించి ఇంకా నేను డీప్ థింక్ చేయాలి. నువ్వు ఎట్లా తెలిసేయాలంటే, దీన్ని ఒక పరిశీలించాలంటే నువ్వు శివశక్తి కరుణకర్ అని కొట్టలే. వాడిని మాట్లాడు చాలా డిబేట్లు అని ఎన్ని గంటల కూడా వాడు లాస్ట్ ఒప్పుకున్నాడు కదా. యాడ ఒప్పుకున్నాడు? మళ్ళా మొన్న విజయప్రకాష్ రెడ్డి ఇద్దరు ముందర ఇద్దరికి వాద వివాదాలే కదా. ఇవన్నీ నేను చూస్తూనే ఉంటా. మళ్ళా దాంట్లో తర్వాత దానికి ఆన్సర్ చేయని కాకపోయా దానికి ఆన్సర్ ఎన్నికల యాదానికి చేయలేడేమో, నేను చూడలేదు వీడియో. బైబిల్ పరిశీలించితే మనం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా నీకు డౌట్ అనిపించానా? దీని వెనక నేను ఇంకా నీకు ఎప్పుడు చెప్పనే కాదు, నేను స్టడీ చేసిన తర్వాతనే. నువ్వు స్టడీ చేస్తే నువ్వు పాస్టర్లకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు అంటే వాడు తప్పు దారి పట్టిస్తాడు. సొంత నాలెడ్జ్ తోటి చదవాలి.
నా సొంత నాలెడ్జ్ చదువుతా నేను. సొంత నాలెడ్జ్ తోటి తీసుకొని అసలు నా అసటోళ్ళకి వినిపిస్తుంది అంటే దాన్ని దాన్ని చెప్తాము. పాస్టర్లు చెప్తేనేమో వేరే రకంగా చెప్తారు కదా. ఓకే 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 ఓకే. నేనేమనుకున్నా కొత్త దీంట్లో నాకు సెలవని 2-3 మాటలే కొత్త. నీ మనసు నీ కన్ను వ్యభిచారం కాదు, వ్యభిచారం చేయకుండా నువ్వు ఒక పరస్పరిని చూసినావంటే ఆ కన్ను తీసి అంటాడు దేవుడు. ఈ చెయ్యి ఇది చెడు పని చేస్తున్నది చేయంటే తీసిపోయి అంటాడు దేవుడు. కరెక్టా? ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దాంట్లో మంచి అన్ని వెతకలే. ఇప్పుడు మనము బువ్వ తింటుంటాం మనము. ఓకే, ఇప్పుడు చెప్తాను నేను యా ధర్మమైన అంటే ఒకటే, కానీ తన నాలెడ్జ్ బట్టే ఉంటది. ఏంకంటే మనకు లోపల ఒకటి ఆత్మని ఉన్నది, యా తప్పు యా సరే అని. ఇప్పుడు నేను వ్యభిచారం చేయాలంటే మనసులో కొడితే చేస్తావు లేదా? మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయలే కదా. మన ఫస్ట్ మనిషిగా కండుపెట్టుకోవాలి మనం. ఒకరి మీద దేశించేది లేదు, ఒకరి మీద ఆశ చేసేది లేదు. నా పేరు ఒక బైబిల్ ఉన్నదంటే బైబిల్ ఎంబడబడేది కూడా కాదు. నీ మనసుకి లక్షణాలు ఏమున్నాయి అవి ఫస్ట్ పాటించు. నువ్వు అన్ని నేను చేసిన తర్వాత అన్ని దేవుడే చేపించండి. దేవుడి మీద వేస్తే మనం ఏం చేస్తాం చెప్పు? నా మాట నా శుద్ధి నేను చెప్పేది కరెక్టా? కన్ను ఉన్నది, కన్ను యూట్యూబ్ చూడవచ్చు, నువ్వు బ్లూ ఫిల్మ్ చూడవచ్చు. తప్పేవారు నీదేనారే. నేను దానికి రైట్ ఆన్సర్ చెప్పుదునా? దేవుడు ఏమన్నాడు? నీ కన్ను తప్పు చేస్తే కన్నుని విప్పాడే అని అన్నాడు. ఏమన్నాడు అంటే కదా, ఇప్పుడు కన్ను తప్పు చేస్తే కన్నుని విక్కిపాడే అని, చేయి తప్పు చేస్తే చేయిని విక్కిపాడే అని. ఇప్పుడు ఏమైతే మనం ఆలోచన చేస్తాం కదా, అది దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ ని బట్టే మనం చేస్తాం కదా. దాంట్లో మనకి 2 పెట్టినాడు కదా, ఒకటి మంచిది పెట్టినాడు, 2 చెడు మంచిది 2 ఉన్నాయి కదా. లేదు, ఇప్పుడు మనం ఒకటి నాలెడ్జ్ దేవుడు నాలెడ్జ్ ఇచ్చినాడు. ఓకే, దాంట్లో 2 విధాలు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు పాడైపోయి కొండది, పాడు కాకుండా ఉండని కొండ 2 ఉన్నాయి కదా. మళ్ళీ నువ్వు యాద పెట్టుకుంటావు. అయితే ఇప్పుడు మంచిగా కాకుంటే ఇది చెయ్యి మంచిదాన్ని తీసి పాడే అంటాడు. మళ్ళీ అది తప్పుడు పని చేస్తున్నా అంటే తీసిపాడే అంటాడు. అదే అతనే తీసి పాడేలే కదా. ఇప్పుడు మనం తీసి పాడేసలేము. లేదు, తన దేవుడు ఏమంటాడు అంటే నా పోలికలకనే నన్ను మనల్ని పుట్టించిన అని చెప్తాడు దేవుడు. సరేనా? ఒక నిమిషం నేను మాట్లాడి. ఇప్పుడు నా పోలికలోనే దేవుడు చెయ్యి అంటే అన్నాడు కదా. ఆఫ్రికాడు చూస్తావా ఎంత నల్లగా ఉంటాడు. ఇప్పుడు చాలా బ్లాక్ మెన్ ఉంటాడు. ఓని రూపం మన రూపం, ఓని జాతి మన జాతి వేరు. ఇట్లా మనుషులలో కూడా జాతులు వేరు ఉన్నాయి. ఒక్క మనుషులు ప్రపంచం అయ్యలేదు. ఇది ఒప్పుకుంటా నువ్వు? ఇవన్నీ నాకు క్వశ్చన్స్ వచ్చినాయి ఫస్ట్. ఎట్లా అంటే ఇప్పుడు మనం మేకలలో కూడా ఊరగంటి దూడ, దేవుని కోడే ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఒక్క దాంట్లో ఉండదు అనుకో, జాతులు వింగడం ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ క్లారిటీ కావాలి. మనము అంత ఈజీగా కాదు కానీ నా స్వరూపంలో నేను మిమ్మల్ని పుట్టించాలని చెప్తాడు. ఇక దీని క్వశ్చన్స్ అన్ని మనం ఇంకాలే. క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా బయటకు వస్తా అంటే చెప్పున్నా, దాని చక్క నీకు తాకనంత పొద్దు అది నేను ఎంత చెప్పినా నీకు తెలియదు, నీవు అంతే అనుకుంటావు. ఓకే, దాని చక్క ఎట్లుంటుందో నాకు ఎరక. కాబట్టి అది ఎంత ప్రమాదకరమో మన దేశానికి ఒక మనిషి బుద్ధిని ఎట్లా తింటదో అది నాకెరక. నేను నేను కొండవల చాలా దీపుగా నమ్మింటి యేసుక్రీస్తుని. ఒక పాస్టర్ కు నేను ఒక ప్లాట్ ఇప్పించిన చూడు. వెరీ గుడ్. కాంట్రాక్టర్ ఉంటే నేను సంపదలు అంతా దేవుని కోసమే, నిజమైన దేవుడు తెలుసుకున్నామంట నేను ఇస్తే అతను మళ్ళా పెట్టి తెరిచి చూస్తున్నాడు. కళ్ళబుడ్డి ఉంటది కదా, మొత్తం వేయాలంట. నేను చేసిన సంపద అంట దానికే వేయాలంట. అందుట్లో నాకు ప్రోడ్ అనిపించే. లేదు, నాకు కూడా ఇట్లా జరిగింది. బట్ దీని గురించి కొన్ని డిస్కషన్ అయిపోతా. దశభాగం ఇవ్వాలని ఉండదు కదా. లేని వాడు ఏమన్నా ఏడు నుండి ఇస్తాడు, తిరిగి కట్టలేటది. లేని వాడు ఎక్కడ నుండి ఇస్తాడంటే ఇది ఫస్ట్ ఆది కాండంలో జరిగింది. కానీ యోబు ఈ గ్రంథంలో వచ్చిన తర్వాత వాడు కృషి చేసాడని అంటారు మాట. లేదు, కొత్త నిబంధనలో కూడా ఉండదు ఆ మాట. ఉండదు కానీ వాళ్ళ సోమత బట్టి దేవునికి అర్పితమని అంటాడు. అంతేగాని ఖచ్చితంగా ఇవ్వాలని లేదు.
నేను అట్లంతా నేను చాలా అన్ని ఆలోచన చేసిన. సంపాదన చేసేది మనము. మనం ఎట్లా చేయాలి అంటే దేవుడు 7వ దినం మనకు విశ్రాంతి దినం అని ఇచ్చినాడు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయాలి. నువ్వు ఎట్లా అంటే దాని నాలెడ్జ్ నీకు ఫుల్ ఉండదు కదా. దీన్ని ఇంకోటి ఇప్పుడు ఇది ఉండదు కదా భగవద్గీత, అది కూడా ధర్మ మన ఇండియా అది. మళ్ళా అదేం చెప్తారు అదో వినాలే. అది నువ్వు మంచి మాట అన్నావు. నాకు అప్పుడు అంత టైం లేదు కదా నాకు. ఇప్పుడు 10-20 ఏళ్ళు దీంట్లో అబ్జర్వ్ అయ్యి దీని ఏముండదో నాకు అంత ఎరకుండదు. దాని నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనం ఏమంటాం అంటే సూర్యుడు దేవుడప, చంద్రుడు ఓన దేవుడు అంటాం కదా. నాకు ఎవరు లేడు, నేను నా పేరు వేరే. లే నా మాట నేను చెప్పిన ఒకటే నేను చెప్తా. ఇప్పుడు పెద్దలు మనం ఇంకా ఏమంటారప్ప ఓన దేవుడు అని అంటారు. ఒక నిమిషం అట్లా ఉండు, చెప్పు. ఇప్పుడు ఓన దేవుడు అంటాం కదప్ప మనము. ఓన దేవుడు అంటాము, పెద్దలు కూడా ఓన దేవుడు అంటారు. ఓన దేవుడు వస్తే మనకు పంటలు పండుతాయప్ప అంటాము. అదొక లాజిక్ ఉండదు. మళ్ళా ఎండ దేవుడు సూర్యుని అంటాము, ఒక లాజిక్ ఉండదు. ఈ యేసుక్రీస్తుని దేవుడు అంటాం కదా, ఏమి లాజిక్ లేదు. ఎట్లా అంటే ఒక సచ్చిన పీనిగా అతని ఒక రక్తము, ఆ రక్తంతో మన పాపాలు అడుగుతాడంట. ఇది ఎక్కడ విడ్డారు అని చెప్పు. ఎన్నో సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం జరిగింది అది. అతన్ని తాగుబోతు ఎవరు? యేసుక్రీస్తు. బైబుల్లో తాగుతాడు అతని. అతని ఒక కాలం కానీ ఇప్పుడు మామిడి పండ్లకు ఎండాకాలమే కాస్తాయి కదా. అతను ఓనకాలమో పోయి నీవు పండ్లేని గీయపోతే నాకు అంటున్నాన్ని ఆ చెట్టుని తిడితే అది అక్కడ దాకా ఎండిపోతుంది. అంటే ఆ కాలంలో రాసిండ్రు బైబుల్. కాలంలో ఎంత నాలెడ్జ్ ఉండే చెప్పు. మనం చిన్నగా ఉన్నాం కానీ సెల్ ఫోన్లే లేకుండే. అప్పుడు నాలెడ్జ్ చాలా తక్కువ ఉండే. రంగరంగ సైన్స్ ఎక్కువైంది కాబట్టి. నువ్వు కొన్ని క్వశ్చన్స్ నాకు హైలైట్ చేసి నాకు పంపి, నేను దీని గురించి నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఒక ప్రశాంత కోసం పోతా అంతే. ఇప్పుడు నేను చెప్తా చూడప్ప, నాకు చెప్తా. నేను చర్చి పోతా ఎప్పుడన్నా సండే. ఓకే, పోతా కానీ నా లోపల మారుపాటు ఏమొచ్చిందంటే నేను కూడా డ్రింక్ చేస్తుంటే చాలా. ఓకే, నేను డ్రింక్స్ ఇప్పుడు చేయట్లేదు. అంటే అంత విపరీతంగా నేను దాయటండి కాదు. అంటే నేను బాప్తిజం ఏమి పొందలేదు. ఓకే, ఇంకోటి అప్పుడు అన్ని వ్యభిచారము ఆలోచనలు మైండ్ లో ఉంటాయి. ఎందుకంటే మనిషి కదా. సరే ఆడికి పోయిన తర్వాత నాకు అన్ని మారిపోయినాయి. ఇంకోటి నాకు హెల్త్ ఇష్యూ అయిండే. మళ్ళీ వితౌట్ మెడిసిన్ ఉంటే మళ్ళీ నాకు ఇప్పుడు అంతా సద్యంగా దేవుడు బాగానే పెట్టినాడు. ఎందుకంటే నా సాక్ష్యం కూడా చెప్పుకున్నాను, నేను చెప్పాలి. ఇక మళ్ళా అంటే ఇక అంటే నడిపిస్తున్నాడు అంతే. ఒక్క నిమిషం, నీ సాక్ష్యం బాగుంటదప్ప. ఏమన్నావు? నాకు ఉన్న దేవుడు నాకు ఉండాడు, తోడున్నాడు అంటే నాకు అనుభవం అవుతున్నది అంటావు కదా. మళ్ళీ నేను నీ స్నేహితుని కదప్ప, నాకు దేవుడు తోడు ఉండాలి కదా. నీకు ఒకలాగా చూస్తాడు, నాకు ఒకలాగా చూస్తాడా? కానీ నేనే అనేదేమంటే అది విశ్వాసం బట్టే మన ఉన్న లోపల ఉన్న క్రియలను బట్టే మనం తెలియదు. ఓకే, ఇక్కడ గూటాచారం ఉండేది ఒకటే ఉండదు. దేవుడు ఏమంటాడంటే దేవుడు ఎవరున్నాడు, ఏడున్నాడు సూపర్ అంటే మీరు ఎవరన్నా మనం గాలిని చూసినామా? లేదు. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అనుకో. ఇది మన ఇద్దరం డిస్కస్ చేసేది కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో డిస్కషన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మన నడుమికి ఎవరిని బయట తీసుకురారదు అంటే వాళ్ళ నెత్తి వేరే నడుస్తుంటది. ఓకే, ఇప్పుడు నా నెత్తి ఏమిటంటే ఒక అన్యాయస్తునికి న్యాయం తీరాలి అని నా ఒక ఉద్దేశం అప్ప. మళ్ళీ అన్యాయకి మళ్ళీ న్యాయం కావాలి కదా. మళ్ళా దావీదు చేతి కింద ఒక్కడు ఉంటాడు, చాలా నమ్మకమైన మనిషి. దావీదు అంటే ఒక బైబుల్ ఒక భక్తుడు ఉంటాడు. వాడిని ఏం చేస్తాడంటే వాడిని యుద్ధానికి తోలిస్తాడు. తోలిచ్చి వాని భార్యని ఇతను పెట్టుకుంటాడు. పెట్టుకొని వాడి ఇంటికి రాందాడు. ఇంత లోపటి ఏమ కడుపుతోటి అవుతుంది. ఈ పాపం కప్పిపించుకునికే నీ ఇంటికి పోయి నీ పెండ్ల ముద్ద వండుకోరా అంటానని చెప్తాడు. చెప్తే ఈడేమంటాడు, నీ మంది ఆడ యుద్ధం చేస్తున్నారు, నా పెండ్ల ముద్ద పోయి నేను సంతోషం ఇస్తాను, పనుకుంటలేను, నీ వద్దనే ఉంటా అంటానని అతన్ని దావీదుని ఒక దేవునిలాగా చూస్తాడు. నమ్మకం పెట్టుకుని ఉంటాడు. వీడు ఇట్లయితే పోడు అంటున్నాని ఒక ఉత్తరం రాసి ఓనికే ఇస్తాడు.
ఎవరైతే నీకు ఉత్తరం ఇస్తాడో వాని చంపే అంటనని వేరేనికి చెప్తాడు. ఓకే. ఆ ఉత్తరం ఓనికి ఇయ్యందాడువే ఓడొచ్చి ఈయన వేసేస్తాడు. ఇక ఈయన పెండ్లం నోడు సొంతం చేసుకుంటాడు దావీదు. ఓకే. ఆ పుట్టిన వాళ్ళకు ఒక పిల్లాడు పుడతాడు కదా, పిల్లగాన్ని చంపుతాడు దేవుడు. నువ్వు పాపముతో పుట్టినవరా, నువ్వు బతకరదంటే ఆ పసి పిల్లగానే చంపుతాడు. మళ్ళీ ఆ పసి పిల్లగాడు ఏం పాపం చేసిండప్ప? ఆ పసి పిల్లగానే చంపరాదు కదా. ఇంకొకటి చిన్నపిల్లలని కాళ్ళు పట్టి గిమ్మ గిమ్మ తెప్పి బండకు రప్పున మొత్తలు అంటాడు. అవన్నీ రిఫరెన్స్లు చూపిస్తా నేను. ఇంకొకటి భారత్ మాతకి జై అంటలేరు, జై హింద్ అని కూడా అంటలేరు వాళ్ళు కదా. పోనీ ఓళ్ళ లోపల ఏమైనా సత్యాలు ఉండాలి కదప్పా, రకాలు అద్భుతమైన మంచి మాటలు ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా నీకు దావీదు గురించి ఎట్లా అనిపించా నీకు? దేవుడు మంచోడా చెడ్డోడా? లే, ఇప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఒక సేవకుని భార్యని పెట్టుకొని ఓన్ని అన్యాయంగా సొంతంగా చంపిపించే. ఇప్పుడు ఒక్కటి చిన్న చిటిక శ్రీరాము గురించి చెప్తా. అతన్ని రమణసూరు నుండి తోలుకొని వస్తాడు భార్యని. తోలుకొచ్చినప్పుడు ఊరి మంది ఏమంటారంటే, ఈ అమ్మ రమణసూరుని తోటి ఉండి ఏం పాపం చేసి చేయందా ఉంటదా, ఈ అమ్మ పాపిష్టురాలు ఉండొచ్చు అని అంటారు. అంటే అతను ఏం చెప్తాడంటే, పెండ్లంకి నిన్ను అగ్ని పరీక్ష పెడతా అంటాడు. దేనికి పెడతాడు అంటానంటే, నా ఉద్దేశంలో నువ్వు మంచిదానవే కానీ ప్రజలందరికీ నువ్వు చెడ్డదానవగా అనిపిస్తున్నావు కాబట్టి నువ్వు అగ్నిలో పోవాలి, అగ్ని సాక్షి అయితేనే నిన్ను తోలుకుంటా అంటే అంటాడు. ఆ అమ్మ అగ్నిదేవునికి చెప్పుకొని ఒకవేళ నేను పాపం చేసినట్లుంటే నన్ను కాల్చేయంటని చెప్తుంది అగ్నికి. ఆ అమ్మ అగ్నిలోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఇక దీంట్లో ఏమన్నా లాజిక్ ఉండదు కదా నేను చెప్పిన దాంట్లో ఒక కథ కరెక్ట్ చెప్పేది కానీ ఇది ఒకటి మనుషులు రాసిన కథ అని చెప్తారు. కథ ఉంటే కూడా దీంట్లో ఒకటి లాజిక్ ఉండదు కదా. లాజిక్ ఉండదు. దీంట్లో నేను చెప్పిన దాంట్లో రియల్ గా జరిగింది. ఇది నువ్వు కథ అంటే ఓకే కథ అని అనుకున్నాము, కానీ ఇది మాత్రం రియల్ గా కదప్ప. పిల్లలని కాళ్ళు పట్టి బండకేసం మొత్తురి, తల్లిదండ్రులను దగ్గర తెచ్చుకున్నాక ఒకడేమంటాడు, మా అప్ప చనిపోయాడు, మా అప్పని పాతి పెట్టేస్తా అంటాడు శిష్యునికి. యేసుప్రభు ఏమంటాడు, పోయి మీ అప్పని పాతి పెట్టరా అంటాను అనలే కదా, పోక అంటాడు. సరే ఇవి నాకు అన్ని క్వశ్చన్స్ ఓకే. నాకు ఒక క్వశ్చన్ ఉండదు, అడుగుతా. చెప్పప్ప. ఇప్పుడు మనిషి పుట్టినాం మనం, ఓకే. మనిషి చచ్చిపోతే మన బాడీని మంచిగా ఆడ ఊడ్చేస్తారు, కాలుస్తారు, ఓకే. మళ్ళీ మన ఆత్మని ఉండదు కదా, దానికి సెక్యూరిటీ ఉండదా? మళ్ళీ ఆత్మ ఎక్కడ ఉండొచ్చు మనకు? ఎవరు ఇచ్చారు? నాకు అది కావాలంటే నాకు ఈ దేవుడు అవసరం లేదు. నేను రియల్ ఆన్సర్ చెప్తా దీనికి. చెప్పు. మనము పనుకున్నప్పుడు మన ఆత్మ ఎక్కడ పోతుంది మనకు గుర్తుంటదే? గుర్తులేదు. కరెక్ట్ కదా. నేను చెప్పిన దాన్ని అప్పుడే డౌట్ పడుకుని చెప్పు నాకు. ఇంకొకటి, మనము పుట్టకతోలుగా మనము ఎక్కడైనా ఏడ ఉంటే మీ అర్థం ఉండదా మనకు? లేదు కదా. మనం చనిపోతే కూడా మనం ఏమైపోతామో మనకు తెలియదు. నేను కరెక్ట్ గా రియల్ గా నువ్వు ఇక్కడనే పోతావు అంటే నేను చెప్తే కూడా తప్పు, ఎవరు చెప్తే కూడా తప్పు. ఎందుకంటే తెలియని సబ్జెక్ట్ కదా. ఇప్పుడు నూనెలో దీపంలో నూనె లేకపోతే దీపం ఆరిపోతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ అయిపోతే మన ఆత్మ ఆరిపోతుంది. అది ఎక్కడ పోతుందో ఎవరితో పోతుందో అంటే నన్ను సర్టిఫికెట్ ఇచ్చి ఎవరు చెప్పేటోళ్ళు లేరు కదా. కరెక్టే కదా. కాదు, దేవుడు అంటాడు కదా, ఇది నా ఆత్మ నా దగ్గరగా వస్తానని చెప్తాడు కదా. దీన్ని ఎవరు రుజువు లేకుంటే కదపా. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉండదా లేదా? మనం పుట్టకతోలుగా మనం ఏమైనా దేశం ఉండదే? అదే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను వేరుపరుచుకుంటానని చెప్తాను. ఇది పచ్చి అబద్ధము. నేను చెప్పిన దాంట్లో అప్పుడు టక్కున పాయింట్ పట్టుకున్నా. ఇంకొకటి నువ్వు చెప్పిన దాన్ని నేను ఖండించి చెప్తున్నా కదా, నా మాటను కూడా నువ్వు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు తీసుకుని మాట్లాడి. లేదు, ఏంటంటే నేను స్టడీ చేసాను, అట్లా నీ దగ్గర నేను విజయ్ రాకొచ్చింది, నేను తెలుసుకున్నానంటే నేను చెప్పినా కదా. ఏంటంటే ఇవన్నీ నేను కూడా అంత ఈజీ అని నమ్మడం కాదు కానీ అట్లా నేను తాడు బంద్ చేసిన అంటే ఆల్మోస్ట్ ఓకే. అప్పటికి ఇప్పటికి లైఫ్ చేంజెస్ ఉన్నది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు యేసుక్రీస్తుని మరిచినా కదా అప్ప, మళ్ళీ నేనేమి తాగేటోని కాదు కదా.
అదే దీంట్లో కూడా ఒకటి ఉండదు కదా. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా, నేను హిందూ దేవుడు చాలా సత్యమైన వాళ్ళు అప్ప, నాకు సాక్ష్యం హిందూ దేవుని దగ్గర వచ్చినప్పుడు నాకు బరకత్ వచ్చే, నాకు సంపాదన వచ్చే అంటే అది కూడా ఉండొచ్చు కదా. అదే అదే చెప్పాను, అది కామన్ గా ఉంటాయి, ఎవరి వైపు జరుగుతాయి. నిజంగా సత్యం ఎట్లా ఉండాలి, పుట్టు గుడ్డోడు ఉంటాడు కదా, పండు తీసుకురావాలి. అట్లా జరిగినాయి కదా, మరి జరిగినాయి అంటారు కదమ్మా. అది పచ్చి అబద్ధం అప్ప. ఇప్పుడు నువ్వు నేను ఒక టెస్ట్ మనీ చేద్దాము, ఒక గుడ్డ ఉండదు మా వద్ద, ఒక మంచి పాస్టర్ తీసుకుపోదాము. సరే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తా కొత్తా, వాళ్ళ విశ్వాసం బట్టి దేవుడు ఆలకిస్తాడని చెప్తాడు. అవు నా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు నువ్వు నేను ఒక హిందువులమప్ప, మన సంప్రదాయం వేరే. మనకు వచ్చి ఆ పరాయి దేశం మతము, ఆ ఇస్రాయేల్ మతము, ఆ మతం తీసుకొచ్చి ఈ హిందూ దేవుళ్ళంతా రాళ్ళు రప్పలు, ఈ దేవుళ్ళకు మొక్కకురి, క్రీస్తుని ఒక్కరే మొక్కురు అంటున్నాని మన చెవులో పువ్వులు పెట్టి మనలాని మతం మారుస్తున్నారు. దాంట్లో ఏమి సత్యం లేకుంటాయి అంటున్నాని ఒక ఎవిడెన్స్. మళ్ళా ఇప్పుడు ఇది ప్రపంచంలో 154 దేశాలలో ఇది క్రైస్తవాన్ని ఆరాధన చేస్తారని అంటారు. నువ్వు ఒకసారి ఇంటర్నెట్ లో చూడు కదా, ఇప్పుడు సైన్స్ అంతా తీసుకొట్టేస్తున్నది, సైన్స్ గోటితోడు కొట్టేస్తుంది క్రైస్తవ మతం. బైబుల్ బ్యాన్ చేసిండ్రు, కొన్ని దేశాలలో జిక్కకొచ్చింది అది. బైబుల్ బ్యాన్ చేసిండ్రు, బైబుల్ చదివితే జైలు వేస్తారు. ఇప్పుడు దేవుడు చెప్తాడు కదపా, వచ్చేటప్పుడు నేను వచ్చే ముందర ఇవన్నీ ఇంకా చాలా వ్యతిరేకంగా జిక్తాయి, వాక్యం కూడా జిక్కాల పరిస్థితి వస్తుందని చెప్తాడు కదా దేవుడు. ఇప్పుడు ఆ మాటకు అర్థం చెప్పుదునా? చెప్పు. అతను ఏమన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న చాలా మంది చనిపోరు, ఈ తరం గతించక మునిపే నేను వస్తా అంటని చెప్పిండు. రిఫరెన్స్ కావాలంటే కూడా ఇస్తా. ఇంకో క్రీస్తునందు చనిపోయిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము దేవుని దగ్గర పోతాం అన్నారు. అది ఆ కాలమే జరిగేటది, అది ఇప్పుడు ఇవన్నీ ఓకే. నువ్వు స్టడీ చేసిన ఉన్న తర్వాత నాకు క్వశ్చన్స్ కొంచెం నాకు పంపి నాకు, ఎందుకంటే చాలా మంది ఉండరు, చాలా ఇప్పుడు అంటే చాలా ఇట్లా పరిస్థితి బాగాలేకుండా బాగుపడిన కూడా చాలా మంది ఉంటారు. సాక్ష్యం అది నమ్మరాదు, అది నమ్మరాదు, అది అందరికి జరుగుతుంది. ఇప్పుడు నాకు కూడా జరుగుతుంది, నమ్ముతావా మళ్ళా నాది కూడా అట్లా అంటావా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను తిరుపతి కొండలంతా ఎక్కుతుండే కదా, నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ బాధలు నాకు అప్పుడు అట్లే ఉండే కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఉండే కదా. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత పర్వాలేదు, మంచిగానే ఉన్నా అట్లా అనిపిస్తుంది. అది మూఢనమ్మకం అంటారు. ఒక మూఢనమ్మకం ఏమంటారు అంటే, ఇప్పుడు సైన్స్ బైరినారస్ తెలుసా నీకు? నా దగ్గర ఉండే వీడియోస్ అన్ని ఉన్నాయి. బైరినారస్ ఏమంటాడు, దయ్యం లేదు దేవుడు లేదు, ఓడు 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 దయ్యం లేదు దేవుడు లేడు, ఉంటే చూపించు అంటాను అంటాడు అతని. మనం ఏమిటంటే మన మెజారిటీ తక్కువ కాకుండా ఒక లెవెల్ గా ఉండాలంటే అంటాం ఇప్పుడు కదా. దీనివల్ల కళాలు కొట్లాట్లు అవుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు క్రైస్తవులు ఉంటే క్రైస్తవులుగా ఉండరప్పా, హిందువుల జోలికి రారాదు, హిందువులకు సువార్త చెప్పరాదు. ఒకవేళ మార్చాలనుకుంటే ముస్లింలను మార్చండి, రారు. లేదు నీకు చూపిస్తా. వస్తారు నేను కూడా చూసిన, అందులో పాస్టర్లు కూడా ఉండరు, కానీ చాలా దాడి జరిగేది హిందువుల మీద. ఓకే సరే, అదే దాన్ని స్టడీ చేయాలి. ఓకే, డిసైన్ ఇస్తున్నది కదా, నీవు స్టడీ చేసినావు, నీకు ఇది దీంట్లో లోపం ఉండదని నీకు గుర్తయింది. నువ్వు నాకు చెప్తున్నావు, నేను అంతా నేను చెప్పిన దాన్ని బట్టి నేను నమ్మకు. నేను స్టడీ చేయాలి. నువ్వు క్వశ్చన్స్ నాకేమంటే ఇంకా జ్ఞానము అట్లే ఉంటుండే అనుకో, నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా స్టడీ చేయాలనేది వచ్చే మైండ్ లో ఇప్పుడు. ఓకే, దాని చక్కగా అలగకుంటే మనకు అర్థం కాదు అది. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2000 మంది పిల్లలను చంపుతారప్ప, 4000 పిల్లలని, 2000 మంది ఇంచుమించు. 4000 పిల్లలను చంపుతాడు కదా, కాదు మనం నువ్వు కన్ఫ్యూజ్ అవుతుంటావు, ఇంచుమించు 2000 మంది అని ఉంటది. ఓకే ఓకే, అది 2000 మంది పిల్లలను చంపి యేసుక్రీస్తుని ఒక్కడే బతికిపిస్తాడు. అవన్నీ చూస్తుంటే ఓకే.